ఈరోజు మీ అందరికీ చెప్పబోయేది ఏంటంటే, ఓ తండ్రి డైరీలో తన చివరి పేజీలో రాసుకున్న మాటలు. చిన్న, అలసిపోయాను, నీరసపడిపోయాను, ముసలివాణ్ణి, దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవటం కష్టం, తువ్వాలేదో చుట్టుబెట్టుకున్నాను, గట్టిగా కట్టుకోలేను, అందుకే తొలగిపోతూ ఉంటుంది, కసురుకోకు. అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది, చప్పుడు కాకుండా తినలేను, అసహ్యించుకోకు. నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే, గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగ్గా వేసుకునేవాడివి కాదు, అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటాను, విసుక్కోకు. స్నానం చేయటానికి ఓపికండదు, చేయలేదని తిట్టకు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించేవాడువో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను, విసుక్కోకు. కీళ్ళ నొప్పులు, నడవలేను, ఊతకర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చేయి అందించి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నేను వేలు పట్టుకొని నడిపించాను. అందుకేనేమో ముసలివాళ్ళు పసివాళ్ళతో సమానమంటారనుకుంటా. ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు, అర్థం చేసుకో. ఈ వయసులో బతకాలని ఉండదు, కానీ బతక్క తప్పదు. ముసలికంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు, దగ్గరికి తీసుకొని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వెలా ఉన్నా నేను అలాగే దగ్గరికి తీసుకునేవాణ్ణి. నువ్వలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతానురా.